హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 8th క్లాస్లో 8వ లెసన్ వచ్చేసి మేలి మలుపు. కవి దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. మేలి మలుపు పాఠ్యాంశం రచయిత ఎవరు? దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. ఒక గ్రామంలో యువకుడు ఉండేవాడు. వాడు మధుకరం చేసుకునేవాడు. గీత గీసిన పదం యొక్క అర్థం ఏమిటి? మధుకరం అంటే భిక్షావృత్తి. మేలి మలుపు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఆత్మస్థైర్యం. మేలి మలుపు పాఠ్యాంశం దేని నుండి గ్రహించింది? పుష్పలావికలు. మధుకర యువకుని వృత్తాంతం అంతా ఈ కథలోనిది. కాశీ మజిలీ కథ. రాజు కింకరుడు రాజు అవ్వడం సత్యం. ఈ సత్యాన్ని తెలిపే కథ సత్య హరిశ్చంద్రుని కథ. డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారు ఏ రోగాలకు మందులు కనుగొన్నారు? క్షయరోగ నివారణ, బోధకాలు, టైఫాయిడ్. మీ చదువు బూడిదలో పోసిన పన్నీరు. ఉద్ధరణ చిహ్నాలతో గల వాక్యం. సామెత. ఏమండి, ఈ రోడ్డు ఎక్కడికి పోతుంది? ఇది ఏ రకమైన వాక్యం? ఆశ్చర్యార్థక వాక్యం. వాడి బ్రతుకు తెరువు ఎంత పెద్ద మలుపు తిరిగిందో. ఆశ్చర్యార్థకం. పట్టాభిషేకం బదులు వనవాసం పిడుగులా వచ్చి పడింది. ఊహించి చెప్పడం. ఉపమాలంకారం. ఊహించి కాదు, పిడుగులా. ఉపమాలంకారం. పోల్చి చెప్పడం. జీవితంలో మనకెదురయ్యే బాధాకరమైన సంఘటనలైనా సంతోషకరమైన సంఘటనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని, జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని, గొప్ప ప్రయత్నాల చేత ఒడిదుడుకులను అధిగమిస్తూ మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలపడం ఉద్దేశం గల పాఠం. మేలి మలుపు. తప్పిది. మేలి మలుపు. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకోవద్దురా ఊరమి అనే గేయాన్ని రచించిన కవి సిరివేన్నెల సీతారామశాస్త్రి. క్రింది పదాలు వాటి అర్థాలకు సంబంధించి సరికానిది. కింకరుడు, యాచకుడు. తప్పు. తేరుకొని, కోలుకొని, నయం మంచిది, క్రతువు, యాగం. క్రింది వాటి సరిగా జతపరచండి. జంబుకము, నక్క. కెరటం, అల. మాయ, ఆవిద్య. క్రింది వాక్యాల పరిస్థితి సరైనవి గుర్తించండి. ఉత్తర పద ప్రాధాన్యం కలిగిన సమాసాన్ని తత్పురుష సమాసం అంటారు. క్రింది వాక్యాలు పరిశీలించి సరైనవి గుర్తించండి. అలంకారాలు 2 రకాలు. శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. జాతరలో డప్పు చప్పులు ఆకాశాన్ని తాకాయి. ఈ వాక్యంలో అలంకారం. అతిశయోక్తి. గోరంతని కొండంత చేసి చెప్పడం. నేను ఇన్ని అర్థాలు వినలేదు, చదవలేదు. ఈ మాటలు ఎవరన్నారు? పండితుడు. ఒక విషయాన్ని గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ గోరంతను కొండంతగా చేసి చెప్పడాన్ని ఏ అలంకారం? అతిశయోక్తి అలంకారం. అతిశయోక్తి అలంకారం. క్రింది వాటిని సరైన వాటిలో జతపరచండి. పూల తోట, చతుర్థి తత్పురుష. సూక్ష్మదర్శి, ద్వితీయ తత్పురుష. దారిబెత్తం, షష్ఠీ తత్పురుష. మందారధామం, తృతీయ విభక్తి. క్రింది సమాస పదాలు సమాసాల పేర్లకు సంబంధించి సరైనవి గుర్తించండి. బాల్య క్రీడలు, సప్తమి తత్పురుష సమాసం. మందారమాలిక, తృతీయ తత్పురుష. బ్రతుకు తెరువు, చతుర్థి తత్పురుష. క్రింది పదాలు నానా అర్థాలతో జతపరచండి. చైతన్యం, కదలిక, తెలివి. కాలం, సమయం, నలుపు. క్రతువు, యజ్ఞం, పని. మదనం, తపన, మిత.
క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరైనవి: అంబ, అమ్మ, చరిత్ర, చరితము, రాజు, రేడు, చంద్రుడు, చంద్రుడు, పట్నం, పఠనం. క్రింది పదాలు పర్యాయ పదాలలో సరికానివి: పైవేవి సరికావు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గురించి సరైన వాక్యాలు గుర్తించండి. ఈయన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం సమీపంలో గల చంద్రపాలెం గ్రామంలో జన్మించాడు. వీరి రచనలు కృష్ణపక్షం, ఊర్వశి, పుష్పలావికలు, అమృతవీణ, బహుకాల దర్శనం, కృష్ణశాస్త్రి, వ్యాసావళి, మంగళకాహళి, పేరు, దేశభక్తి గేయాలు రచించారు. ఈయనకు కళా ప్రపూర్ణ బిరుదును ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇచ్చింది. క్రింది వాటిలో సంధి పదం విడతీయడం సంధి పేరుకు సంబంధించి సరికానిది: మాట్లాడాలని, మాట్లాడ ప్లస్ అని ఉకార సంధి. మహాత్ములు, మహ ప్లస్ ఆత్ములు సవర్ణ దీర్ఘ సంధి సరికాని. పరిగెత్తు, పరుగు ప్లస్ ఎత్తు ఉత్వ సంధి. మహోత్సవాలు, మహ ప్లస్ ఉత్సవాలు గుణ సంధి. ప్రమాణమంత, ప్రమాణం ప్లస్ అంత ఉత్వ సంధి ప్రమాణ. ఒకచో నీళ్లను బవ్వలించు, నొకచో నొప్పరు, భూబెజ్జపై బొక్కచో బొంత ధరించు, నకొక్క తరిన్, యోగాంబర శ్రేణి లే, నొక్కచో శాఖములు అలగరించు, నొక్కచో సృష్టతివను. ఏంటో ఈ సంథింగ్ ఏదో పద్యం ఇచ్చినట్టున్నాడు. పై పద్యాలను సరైన క్రమంలో అమర్చండి అన్నాడు. ఇక్కడ పద్యం ఇచ్చి సరిగా అమర్చండి అన్నాడు. ఏసీ బీడీ అనమాట. ఓకేనా. చూశారు కదా. మరి ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి.